దానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ చెల్లంగి చేతబడి ఏదైతే జరుగుతుందో పార్వతీపురం రూరల్ లిమిట్స్ అలాగే సాలూరు లిమిట్స్లో కూడా జరుగుతుంది. సో దాని గురించి మాట్లాడడానికి పిలవడం జరిగింది. మీకు తెలిసినట్టుగానే నిన్న రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ వెలగవలస దగ్గర. ఫస్ట్ మాకు ఒక 112 కాల్ రావడం జరిగిందండి. ఈ కంప్లైంట్ ఫ్యామిలీ నుంచి వాళ్ళ తమ్ముని తీసుకొని వెళ్ళారు, కొందరు ఊర్లో గ్రామస్తులు తీసుకొని వెళ్ళి కొట్టారు అన్న ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చిన తర్వాత ఎస్ఐ అండ్ టీమ్ అక్కడికి వెళ్ళారు. దాని తర్వాత ఈ కంప్లైంట్ ఫ్యామిలీ ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది నిన్న నైట్ 11 o'clockకి. అందులో వాళ్ళ తమ్ముడు ఇచ్చారు కంప్లైంట్. తాడంగి శ్రీధర్ అనే అతని అన్నయ్య తాడంగి రమేష్ అనే అతన్ని ఊర్లో కొందరు వ్యక్తులు ఇతనికి చెల్లంగి చేస్తున్నాడు, చేతపడి చేస్తున్నాడు అన్న ఒక అపోహలో అతన్ని తీసుకొని వెళ్ళారు. అతని కొట్టి తర్వాత 20 మంది ఎంతమంది అన్నది ఇంకా మేము నెంబర్ ఎగ్జాక్ట్లీ తెలుసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికైతే వాళ్ళు నైట్ ఇతని కొట్టి తీసుకొని వెళ్ళి శ్మశానంలో కాల్చడానికి ట్రై చేశారు. అందులో కాల్చారు కూడా. ఆల్మోస్ట్ బాడీ అంతా కూడా 80% బర్న్స్ అయ్యాయి. పోలీస్ రీచ్ అయ్యేసరికి కూడా 80% బర్న్స్తో ఉన్న బాడీయే మాకు బయటపడ్డది. ఆ తర్వాత బాడీని పోస్ట్మార్టంకి ఇన్క్వెస్ట్కి పంపడం జరిగింది. ప్రస్తుతానికి మేము ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. 90/2026 అండర్ సెక్షన్ 103 Clause 2 మర్డర్ సెక్షన్స్, అలాగే ఈ రిస్ట్రెయింట్, ఇవన్నీ ఒక కేసు రిజిస్టర్ చేశాము. అలాగే కొందరు అక్యూజ్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ తాడంగి తిరుపతి, శ్రీధరపు సూరన్న, తాడంగి సింగూరు, తాడంగి కృష్ణ, కట్రక చిన్నప్ప, కొండ్రగిరి చిన్నప్ప, మిల్లిక వీరయ్య, మిల్లిక వెంకయ్య, కట్రక సంగయ్య, తాడంగి ప్రకాష్, అలా ఒక 16 మందిని ఐడెంటిఫై చేసామండి. వీళ్ళ రోల్ ఏంటి అన్నది మేము క్లారిఫై చేసుకున్నాము. చేసిన తర్వాతనే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో విషయం అంటే, ఆల్రెడీ ప్రెస్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ ఆపర్చునిటీ తీసుకొని అందరికీ చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఈ చేతబడి అన్నది మోడర్న్ ఏజ్లో అఫ్కోర్స్ అందరూ టెలిఫోన్ అన్నీ కూడా మారిపోయాయి. మనమందరం మొబైల్ నెట్వర్క్ స్పీడ్ కూడా పెరిగిపోయింది, కనెక్టివిటీ ఉంటుంది, చాలా విషయాలు ముందరికి వెళ్ళిపోతున్నాము. కానీ ఇంకా 2026 ఈ ఏజ్లో కూడా ఇలాంటి చేతబడి ఇవన్నీ జరుగుతున్నాయంటే ఈ విషయం అందరికీ తెలియాల్సిందే. ఎస్పెషల్లీ ప్రెస్ మీరు చేసేవన్నీ యాక్టివిటీస్ కూడా జనాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని చెప్పేది ఏంటి అంటే, జనాలందరూ కూడా ఈ చేతబడి ఎందుకు చేస్తారంటే మోస్ట్లీ ఏదో కారణాలు తెలియక, ఏదో కలొచ్చింది, ఏదో అయిపోయింది, ఇది ఎందుకైందో మాకు తెలియదు అన్నప్పుడు ఎవరినో ఒకరిని బ్లేమ్ చేసి ఈ పర్సన్ వల్లే జరిగింది అన్న ఒక అపోహలో చేస్తూ ఉన్నారు చాలా వరకు. కానీ ఇప్పుడు మనకున్న టెక్నాలజీ ప్రకారం ప్రతిదానికి మనం ఏదో ఒక కారణం అన్నది తెలుసు. జనాలు ఏదో అపోహల్లో ఉంటున్నారు. సో దీనికి అందరికీ కూడా ఈ చేతబడి చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటివి జరిగి ఎవరికన్నా హర్ట్, డెత్ ఇలాంటి వరకు వెళ్తే మాత్రం కంపల్సరీ వాళ్ళపైన క్రిమినల్ యాక్షన్ తీసుకోబడుతుంది. ఏదో ఒకరు చేస్తున్నారు కదా, ఒకరికి ఆలోచన వచ్చింది అని చెప్పి మిగతా వాళ్ళందరూ దూరిపోవడం జరిగిపోతుంది. ప్రస్తుతానికి ఒక పర్సన్కి మొన్న ఏదో అయ్యింది, దానికి కారణం ఇతనే అని చెప్పేసి ఎవరో ఒకరు పుకారు సృష్టించారు. దాని తర్వాత ఓ 10 మంది యాడ్ అవ్వడం జరిగింది. గుంపులో ఉంటే ఏం జరగదు అన్న నెపంతో చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి వాళ్ళ రోల్ ఏంటి అని తెలుసుకొని అందరిపైన కేసు పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా సాలూరు లిమిట్స్లో జరిగాయి, మిగతా చోట్ల కూడా జరిగాయి. సో ఇవన్నీ కూడా ఈ చేతబడి అన్నది వెరీ స్ట్రిక్ట్గా చూడబడుతుంది. ఎవరు చేశారో ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఏదో గుంపులో చేసామన్న నెపంతో చేస్తే మాత్రం ఇది టాలరేట్ చేయడం. చేసినంత వరకు మొన్న ఒక పర్సన్, గోపి అన్న పర్సన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఆ పర్సన్కి కూడా ఏదో కళ వచ్చింది, ఇతని వల్లనే చంపారు అన్న ఒకటి రూమర్ అన్నది స్ప్రెడ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మాకు తెలిసింది ఈ చేతబడి వల్లే జరిగాయి చేశాము. అలాగే లోకల్ SHOs వాళ్ళ అవేర్నెస్కి విలేజ్ విజిట్ వెళ్ళినప్పుడు దీని గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక మీటింగ్ అన్నది కూడా విలేజ్లో పెట్టడం జరుగుతుంది. దానికి నేను కూడా అటెండ్ అవుతాను. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా SIలు అందరూ కూడా ఊర్లో విలేజ్ విజిట్స్కి రెగ్యులర్గా